అవతల వాళ్ళు మన మీద పెట్టిన ట్రస్ట్ ప్రొఫెషనల్ ట్రస్టా, ఇమోషనల్ ట్రస్టా, లేకపోతే క్యాలిబర్ ట్రస్టా అని తెలుసుకోవడానికి కొన్ని చెక్స్ ఉన్నాయి. విచ్ ఈస్ ఇఫ్ దిస్ ఈక్వేషన్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ అ స్ట్రాంగ్ ఇండివిజువల్ అండ్ అ వీకర్ ఇండివిజువల్, వెరీ క్లియర్లీ అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ స్టార్ట్ గెటింగ్ డీటెయిల్స్ ఫ్రమ్ యూ, అండ్ వన్స్ యూ స్టార్ట్ షేరింగ్ ద డీటెయిల్స్, వాళ్ళు మాత్రం వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేయరు. అండ్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ దే మే క్రాక్ అ జోక్ ఆన్ యూ, అండ్ ఇఫ్ యూ గెట్ బ్యాక్ విత్ అ జోక్ దే విల్ స్టార్ట్ డిఫైనింగ్ ద బౌండరీస్. అంటే you have to be very clear that it is not an emotional trust, it is just a professional or a caliber trust. సో ఇక్కడ ఈ ట్రస్ట్ అనేది పెట్టారా లేదా అని తెలుసుకోవడంతో పాటు స్ట్రాంగర్ ఇండివిజువల్ ఏం చేస్తారు అంటే వితౌట్ ఫేర్నెస్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. అంటే దే గెట్ 90% ఆఫ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ యూ, యూ గెట్ నథింగ్ అవుట్ ఆఫ్ దట్ ట్రస్ట్ లెవిడ్ ఆన్ యూ. అలాంటప్పుడు వై డూ యూ హ్యావ్ టు గో above and beyond and perform? Because ultimately prati manishiki when they don't encounter the fairness or equality in this psychological transaction, definitely adi outburst అయిపోతుంది. Definitely there will be an expectation gap, because ఈసీఐఎల్ నుంచి బేగంపేట ఎంత దూరమో బేగంపేట నుంచి ఈసీఐఎల్ కూడా అంతే దూరం. ప్రతి మనిషి ఏదైతే ఇస్తాడో అదే వెనక్కి కోరుకుంటాడు, అండ్ ఏదైతే తీసుకోగలుగుతాడో అదే ఇవ్వగలగాలి. కాబట్టి ఎప్పుడైతే ఫేర్నెస్ లేదో, ఓన్లీ ఇవ్వటమే ఉందో, దట్స్ వేర్ పీపుల్ సే ఇన్ అ రిలేషన్షిప్, ఇఫ్ యూ ఆర్ ఓన్లీ గివింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ గివెన్ అ ప్రామిస్, ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ seeing the relation of their words versus their actions, appudu there is no fairness. Anduke adi nisturam melu antya nisturam kante, ante keep your boundaries very clear, keep the expectations very clear. For example, you are being asked to do something which is out of your role. Okay, here clearly this is out of my role and it takes my time, effort and emotional contribution. So when I'm doing this, what is it that I am getting back? And if I'm getting back something, then how do I add value to it? Needs to be the take on it. ఇది కనుక స్టార్టింగ్ లో జరగకపోతే ఎండింగ్ లో దేర్ విల్ బి అ లాట్. కానీ జనరలీ మనం అది చెయ్యం. ఎందుకు అంటే మేబీ పీపుల్ ఫియర్ టు లూజ్ ద ఈక్వేషన్. కానీ లాస్ట్లో ఆఫ్టర్ ఎఫర్ట్ లూజ్ అయ్యే కంటే ముందు లూజ్ అవడం బెటరేగా.